బట్టు ఈరోజు చాలా మంచి రోజు. మనం ఈరోజు బాగా ఎంజాయ్ చేయొచ్చు. తమాషాగా ఉంటుంది. అదంతా ఓకే సార్, కానీ ఇందులో భోజనం గురించి లిస్ట్ ఎక్కడ రాశారో అదే వెతుక్కుంటున్నాను. అన్ని గాలికి వెళ్ళిపోయాయి సార్, అన్ని వెళ్ళిపోయాయి. సరే ముందు నువ్వు కింద కూర్చో, లేకపోతే నీ తల మీద దెబ్బ తగులుతుంది. నేను వచ్చేస్తున్నాను. అరే గట్టు మొబైల్ కాదు, పైకి చూడు, పైకి. ఎవరు పిలిచారు? అరే గట్టు పట్టు, ఇప్పుడే టీవీలో న్యూస్ వచ్చింది, అదే చెప్పేద్దామని వచ్చాను మీకు. ఇప్పుడే సావధాన్ ఎక్స్ప్రెస్ లో నుంచి తాహు కలీ బాబా వాడితో ఉన్న 4 దొంగలు దొంగతనం చేశారట. అది మొత్తం 100 కిలోలు బంగారం అట. అది మీ ఏజెన్సీ యొక్క ఘాట్ దగ్గరే ఉందంట. ఓహో, బట్టు గారు ఇన్స్పెక్టర్కి అసలు ఫోనే వెళ్ళట్లేదు. బట్టు గారు త్వరగా పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. థ్యాంక్ యూ ప్రొఫెసర్. వెల్కమ్, బాయ్ బాయ్. బట్టు గారు పోలీస్ స్టేషన్ అటువైపు ఉంది. మరి అవును కదా? లేదు లేదు, వాళ్ళని పట్టుకోవడానికి మనం వేగంగా వెళ్ళాలి. మీరు జాగ్రత్తగా పట్టుకోండి. అరే రే, పోలీస్ స్టేషన్. అసలు మనం పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్తున్నాం? గట్టు, ఇప్పుడు మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కరెక్ట్ కాదు. కరీం బాబా నగల్ని దొంగతనం చేస్తుంటే ఖచ్చితంగా వాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళడు కదా, అడవికో ఎక్కడికో వెళ్ళుంటాడు, అంతే కదా. కాబట్టి మనం అక్కడికే వెళ్ళాలి. పోలీస్ స్టేషన్కి వెళ్తే మనల్ని లోపలేసేస్తాడు. టింగ్ టాంగ్. అరే టింగ్ టాంగ్, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? బట్టు గారు టింగ్ టాంగ్ కి తలకి దెబ్బ తగిలిన తర్వాత తనని తాను ఒక కప్పలా ఊహించుకుంటున్నారు. టింగ్ టాంగ్, టింగ్ టాంగ్, మీరు ఎక్కడున్నారు? టింగ్ టాంగ్. అరే రే, నేనేవి పురుగుని కాదు, నేనెందుకు తినాలనుకుంటున్నాను బా. సార్ సార్ మీరు ఎక్కడున్నారు? సార్ మీరు దొంగను పట్టుకోవడానికి వెళ్ళారు కదా, ఇంకా ఎందుకు దొంగను పట్టుకోలేదు? అయినా మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము? టింగ్ టాంగ్, మీరు త్వరగా వచ్చి జీప్ ఎక్కండి. మనం బయటికి వెళ్ళాలి, దొంగల్ని పట్టుకోవాలి. అలాగే సార్. బట్టు గారు, ఒకవేళ మీ అనుమానం కరెక్ట్ అయితే వాళ్ళు ఈ పాటికి ఇక్కడికి వచ్చుంటారు. కాబట్టి మనం ఇక్కడే దాక్కొని వాళ్ళు వచ్చారో లేదో చూద్దాం. సార్ నేను కూడా మీతో వస్తాను కాస్త. బట్టు గారు త్వరగా వచ్చి చూడండి, ఎవరు వస్తున్నారు. బట్టు, మీ అనుమానం కరెక్టే అయింది. వాళ్ళు ఆ 4 దొంగలతో పాటు ఈ అడవిలోకే వస్తున్నారు. దానిని బ్లాక్ చేయండి. టింగ్ టాంగ్, మీరు త్వరగా వెళ్ళండి. అలాగే సార్, ఐ యామ్ ఓకే. ఆగండి ఆగండి, మీరు మమ్మల్ని దాటి వెళ్ళడం కుదరదు. ఆగమని చెప్తున్నాను కదా. నా దారికి అడ్డు రాకండి, నా మాట వినండి. కలీబాబా దారికి అడ్డొచ్చారంటే నేనెందుకు అది చెప్పాలి? నేనెందుకు దాన్ని చెప్పాలి? మీరే చూసుకోండి. కలీబాబా ప్రళయం లాంటి వాడు. మీలాంటి చిన్న కుర్రోళ్ళు ఎప్పుడు నన్ను అడ్డుకోలేరు. బండి నాపొద్దు, వాళ్ళని ఢీకొండి. అసలు ఏం చేస్తున్నారు? అరే, మనం ఎక్కడికి వచ్చాం? నన్ను పట్టుకునే మనగాళ్ళలా వచ్చారు. రే గట్టు,
నా సిక్స్ సెన్స్ ఏముంటుందంటే ఇక్కడ ఏదో సమస్య ఉందని చెప్తోంది. హో థ్యాంక్ యూ సో మచ్ బట్టు గారు. మాకు ఇప్పుడు దాకా ఇక్కడ సమస్య ఉందని తెలియదులే. అటు చూడండి, ఇక్కడంతా సమస్యే. అరే, కాపాడండి, మేము ఇక్కడ ఇరుక్కుపోయాం, కాపాడండి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? అరే, ఈ టింగ్ టాంగ్ మతి మళ్ళీ చెడిపోయింది అనుకుంటాను. తన్ని తాను ఒక కోతిలా ఊహించుకుంటున్నారు. నేను వీడిని ఊరికే వదిలిపెట్టాను. నా అంచనా కనుక కరెక్ట్ అయితే టింగ్ టాంగ్ గనక ఆ తాడిని పట్టుకొని కరెక్ట్ గా ఇక్కడికి వస్తే తను మనల్ని తప్పకుండా కాపాడగలడు. పడలేదు పడలేదు, ఇప్పుడు నా సత్తా ఏంటో చూడు. వద్దు, అలా చేయకు. ఎంత పని చేసావు. ఓహో బట్టు, మీరు ఎంత ఘోరం చేశారో తెలుసా? ఇప్పుడు ఆ తాడు గనక మన దగ్గర ఉంటే మనం సులభంగా తప్పించుకొని వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. ఇప్పుడు ఎలా వెళ్తాం? అరే రే, సారీ గట్టు, నేను ఇది అసలు ఆలోచించనే లేదు. డోంట్ వరీ, నా దగ్గర ఇంకో ఐడియా ఉంది. ఉండు, వెయిట్ చెయ్యా. సార్, గట్టు బట్టు, మీరు ఎలా ఈ బంకమట్లో ఇరుక్కున్నారు? సార్, మిమ్మల్ని నేను కాపాడుతాను, కాపాడుతాను. థ్యాంక్ యూ సో మచ్. అరే రే, టింగ్ టాంగ్, వద్దు, అలా చేయకు. సార్, నేను మిమ్మల్ని కాపాడుతాం అనుకుంటే మీరే నన్ను కాపాడాల్సి వచ్చింది. సార్, ఇప్పుడు నేనేం చెయ్యాలి? టింగ్ టాంగ్, మా చేయి పట్టుకోండి, మేము మిమ్మల్ని కాపాడతాం. అరే, ఇప్పుడు చేద్దాం. అలా చూడు. మీరు దొంగను పట్టుకోవడానికి వెళ్ళారా, లేక ఇలా బురదలో చూసుకొని చావడానికి వచ్చారా? సరే, ఇప్పుడు ఏం సమస్య లేదు, నేను మిమ్మల్ని కాపాడుతాను, ఉండండి. ఇదిగో ఈ హుక్స్ తగిలించండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సార్, నన్ను కాపాడండి. ఎలాగో బయటపడ్డాం, మీరు కాపాడారు. అమ్మయ్య, బతికిపోయాం. మీ టైం బాగుండి చూద్దామని వచ్చాను, ఖలీబాబాని ఎలా పట్టుకుంటారా అని. చూస్తే ఇదిగో ఇక్కడ ఉన్నారు. మాకేం కాలేదు ప్రొఫెసర్, కానీ ముందు మీరు టింగ్ టాంగ్ కే న్యాయం చేయాలి. మాటికి తను ఎవరో మర్చిపోయి మిగతా వాళ్ళలా చేయడం మొదలు పెడుతున్నారు. తొందరలోనే నేనేదో ఒకటి చేస్తాను. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, మీరు నా వైద్యం పైన విశ్వాసాన్ని పెంచుకోండి, అంతే. ఇక నా ఈ ట్రీట్మెంట్ లో టింగ్ టాంగ్ పూర్తిగా మామూలుగా అయిపోతాడు. చూస్తూ ఉండండి. దీన్ని సురోధార విధి ట్రీట్మెంట్ అని అంటారు. సుర్వధార ట్రీట్మెంట్. సార్, నేను బానే ఉన్నాను కదా, ఎందుకు నాకు ఈ విధమైన ట్రీట్మెంట్? టింగ్ టాంగ్, మీరు ఏమీ మాట్లాడకుండా మెదలకుండా ఉండండి. ప్రొఫెసర్ మీ మతి మరుపుని గుణం చేయడానికే ఇలా అంతా చేస్తున్నారు. ఇలా ఒక్కొక్క చినుకు మీ తల మీద పడుతూ ఉన్నప్పుడు మీ రోగం కూడా పూర్తిగా సరైపోతుంది. టింగ్ టాంగ్, అక్కడే ఉండండి, కదలకండి. ఇంకా మీ ట్రీట్మెంట్ పూర్తి కాలేదు, అక్కడే ఉండండి. మా నుంచి దూరంగా వెళ్ళండి. అరే అరే గట్టు,
ఈ టింగ్ టాంగ్ ఇక్కడే ఉన్నాడు. అలాంటప్పుడు ఈ శబ్దం మాత్రం ఎక్కడి నుంచి వస్తుంది? నా సిక్స్ సెన్స్ ఏముంటుందంటే ఇక్కడేదో ఆపద ఉందని చెప్తోంది. గట్టు నీ వెనక పులుంది. పారిపోండి. ఓ నన్ను బట్టు త్వరగా ఇక్కడి నుంచి లేవండి. గట్టు ముందు 2 దారులున్నాయి. ఎటువైపు వెళ్ళాలో చెప్పు. ఎటువైపు? ఏ దారిలోనైనా వెళ్ళండి, ఇక్కడి నుంచి వెళ్ళండి ముందు. మీరు ఇప్పుడు నన్ను ఎక్కడికి తీసుకువెళ్ళినా నాకు అభ్యంతరం లేదు, కానీ ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. అప్పుడే మనం బతుకుతాం, లేదంటే చచ్చిపోతాం. ఓకే గట్టు, నువ్వు చెప్పినట్టే చేస్తాను. అరే ఏమైంది? పదండి. బట్టు గారు పారిపోండి. చూసావా గట్టు, మనం అందరం తప్పించుకున్నాం. అందరినీ కాపాడడం అంటే నాకు చాలా చాలా ఇష్టం. అది నా కర్తవ్యం. చూసావా ఎలా కాపాడాను? సరే నాకు హైఫై ఇవ్వు. కమాన్. ఏమైంది టింగ్ టాంగ్? తెలివిగా ఉన్నావా? సార్ మీరిద్దరు అయితే ఇక్కడ ఉన్నారు. అవును, మన బట్టు సార్ ఎక్కడ కనిపించడం లేదే. కాస్త వెయిట్ చేయండి, తను కూడా వచ్చేస్తూ ఉంటాడు. చూసారు ఎంత కరెక్ట్ గా చెప్పాను నేను. ఇప్పుడు ఇక టింగ్ టాంగ్ కి వైద్యం చేయాలి. ఇలా పడుకో నువ్వు. ఈ ప్రాంతం చాలా సురక్షితమైనది. ఇక్కడికి పులుస్తుందని భయపడనక్కర్లేదు. ఇది సురక్షితమైన ప్రదేశం. సార్ స్పైడర్. ప్రొఫెసర్ గారు, ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? వీడైతే ఏ భాష మాట్లాడుతున్నాడో నాకైతే అస్సలు అర్థం కావడం లేదు. ఇతని తలపైన పైనుంచి ఏదో పడింది. పైన తనేదో చూసుంటాడు. అందరూ త్వరగా పైకి చూడండి. త్వరగా పరిగెట్టండి కట్టుబట్టు. త్వరగా త్వరగా. ఏంటి బయటకు అవుతుంది? ధైర్యం ఉంటే నా ముందుకు రా. అరే టింగ్ టాంగ్, నీ ఓనర్లని ఇలా జైంట్ స్పైడర్ కి డిన్నర్ గా ఇచ్చేస్తావా? ఏంటిది? అరే మమ్మల్ని దయచేసి వదిలే. దయచేసి మమ్మల్ని కాపాడు. మీరెంత అరిచినా తనకి అర్థం కాదు. మనమే ఏదో ఒకటి చేయాలి. సార్ ఎందుకని మీరు ఇలా కింద పడుకున్నారు? ఏమైనా జరిగిందా? అంతగా బాధపడకు. నీ వల్ల మేము కింద అయితే పడావు, కానీ నువ్వైతే మమ్మల్ని స్పైడర్ నోట్లో పడద్దామని అనుకున్నావు. తెలుసా నీకు? తనకి జబ్బు ఉందని తెలుసు కదా. ఇప్పుడు మనం గాని కదా అని నయం చేయకపోతే మనకి చాలా సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. నువ్వు సరిగ్గా చెప్పావు గట్టు. టింగ్ టాంగ్ కి నయం చేసిన తర్వాత మనం ఆ డాగుని ఎలాగైనా పట్టుకోవాలి. పదండి, మీరే ఆ డాకు ఖలీబాబాని పట్టుకోవాలి. నేను నా తర్వాత సృష్టిని సృష్టించుకోవాలి. నేను బయలుదేరాలి. బాయ్ బాయ్, సీ యూ అగైన్. గట్టు ఒక నిమిషం. ఈ టైర్ అడుగు జాడలు మన జీపు అయితే కాదు.
నాకు బాగా తెలుసు, ఇవి ఆ డాకు జీపే. హలో మన్మాని సార్ గారు, త్వరగా ఇక్కడికి రండి. మేము అడవిలో ఉన్నాం. డాకు సింగ్ ఎక్కడున్నాడో తెలిసిపోయింది. త్వరగా రండి. ఇది ఖలీబాబా జీపే. వాళ్ళెక్కడా? ఎక్కడ దొంగోడు? నేను వాడిని వదిలిపెట్టను. 100 కోట్ల రూపాయలు వాడు దొంగిలించుకొని వెళ్ళాడు. నేను వదిలిపెట్టను. నా ఈ కుక్క వాళ్ళని వెంటాడి కనిపెట్టేస్తుంది. అవును, నన్ను కాపాడండి సార్, కాపాడండి. అరే రే, ఇప్పుడు వీడు డాగి అయిపోయాడు. ఓ మై గాడ్, చాలు ఆపు. ఒక రోజులో ఎన్ని రకాల జంతువులుగా మారుతావు నువ్వు? టింగ్ టాంగ్, ఏం చేస్తున్నావు నువ్వు? ఠాకు మనుషుల్ని వెతుకు. నువ్వు పోలీస్ డాగువి కాబట్టి నీ డ్యూటీ ఏంటో చూడు. వెళ్ళావు, త్వరగా నేను చెప్పింది చెయ్యండి. అరే వీళ్ళకేదో క్లూ దొరికినట్టు నాకు అనిపిస్తుంది. అద్భుతం, సభాష్ టింగ్ టాంగ్, సభాష్. బట్టు నాకేమనిపిస్తుందంటే లోపల ఒక రహదారి ఉందని అనిపిస్తోంది. లోపల ఒక టనల్ కూడా ఉంటుంది. అది నేరుగా ఖలీబాబా సామ్రాజ్యానికి మనల్ని తీసుకువెళ్తుందని నాకు అనిపిస్తోంది. నాకు తెలిసి ఈ రోడ్డుకి ఒక కోడుబడి కూడా ఉంటుందనుకుంటారు. ఏమంటావు? నేను ఒకసారి ట్రై చేస్తాను. తెరుచుకో సీసే, సాయంత్రం అయ్యేలోపు తెరుచుకో. ఖలీబాబా, నా స్నేహితులే వచ్చాం. దయచేసి డోర్ తెరుచుకో. ఓహో, మన దగ్గర కనుక తవ్వే వస్తూ ఉంటే ఈ పాటికి దాన్ని చాలా పొడుగ్గా తవ్వే వాళ్ళమేమో. థ్యాంక్ యూ. గటు, నాకు కూడా గొడ్డల్ లాంటిది ఏమైనా దొరికితే నేను నీకు వచ్చి సహాయం చేస్తాను. థ్యాంక్ యూ. చూసారా భట్టు గారు, ఒక చిన్న ఎమ్మిక కోసం ఇంత లోతుగా తవ్వారు. మనం అనవసరంగా ఎక్కువగా ఊహించుకున్నాం అనుకుంటాను. మేమంతా ఇక్కడే ఉన్నాము, కాస్త తిరిగి చూస్తారా? ఖాళీ బాబా, ఈ రోజు కనుక నువ్వు పారిపోవాలని ప్రయత్నించావంటే నేను నిన్ను పరిగెత్తుకుంటూ వచ్చి పట్టుకుంటాను. ఖలీబాబా తుఫాన్ లాంటి వాడు. నన్ను అసలు ఎవ్వరు ఎప్పుడూ పట్టుకోలేరు. నేనిప్పుడు మంచి మూడ్ లో ఉన్నాను, అందువల్ల నేను మీతో గొడవ పెట్టుకోదలుచుకోలేదు. మర్యాదగా మీరు తిరిగి వెళ్ళిపోండి, నేను నా జాగాకి వెళ్ళిపోతాను. ఇలా చూడండి, మేము ఎప్పుడు చెడ్డ వాళ్ళతో గాని చెడు పనులు గాని ఎప్పుడు చెయ్యం. అలాగా? బట్టు, నేను నిన్ను నిమిషాల్లో చితక బారేస్తాను తెలుసా? గట్టు ఉండగా దిగులెందుకు దండగా. అటాక్! చాలా రుచిగా ఉంది, పట్టుకో. అరే, ఈ ఎముకని పారేయ్. నువ్వు పోలీస్ డాగ్వి, వెళ్ళి దొంగల్ని పట్టుకోవాలి. వెళ్ళు. పరిగెత్తు. అరే, ఇదేమిట్రా బాబు? అరే, నువ్వు ఒక పోలీస్ డాగ్వి, నీ డ్యూటీ చేయమనే కదా నేను చెప్పాను. నువ్వెందుకు నా వెంట పడుతున్నావు? అరే చమచ్చే, నాకు గట్టి తీసుకురా. ఏంటిది? టింగ్ టాంగ్, ఇన్స్పెక్టర్ మన్మాని గారిని వదిలే, ఈ డాకుని పట్టుకోరా. టింగ్ టాంగ్, నన్ను వదిలే, దయచేసి నన్ను వదిలే.
కాపాడండి 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 క్షమించి. బంగారు జీప్లో ఉంది ఇన్స్పెక్టర్, తీసుకోండి ఇన్స్పెక్టర్. నన్ను అరెస్ట్ చేయండి, నన్ను అరెస్ట్ చేయండి ఇన్స్పెక్టర్. అరే మీరు నన్ను వదిలేస్తే ఈ దొంగలు నేను అరెస్ట్ చేసుకోవాలి. గట్టుబట్టు మీరేం చేస్తున్నారు? ఎవరు తవ్విన గోతులో వాళ్ళే పడతారు. చూశారు కదా, తమాషాగా ఉంది.